వెల్కమ్ టు చిత్ర మీడియా హెల్త్ లైన్. నేను మమత. అక్షయ అడ్వాన్స్డ్ ఐ కేర్ సెంటర్ నుంచి కన్సల్టెంట్ ఆప్టోమిస్ట్ విజన్ థెరపిస్ట్ డాక్టర్ చైతన్య గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. డాక్టర్, ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలు ఎక్కువగా మొబైల్స్ అండ్ టీవీ స్క్రీన్ ఎక్కువ చూస్తున్నారు కదా, దానివల్ల వాళ్ళకి ఐ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయండి. మీరు చూసినట్టయితే మనము చిన్నప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు మీ ఇంట్లో కానీ ఎవరైనా గ్రాండ్ పేరెంట్స్ ఉంటుంటే మనం అందరం ఇది వినే పెరుగుంటాం. ఏమని, మనం టీవీ చూస్తూ ఉంటే ఇప్పట్లాగా సోఫాలు ఇవన్నీ లేదు. పాతకాలంలో ఏమంటే ఒక టేబుల్ పైన టీవీ అంటే వి సిట్ డౌన్ అండ్ వాచ్ టీవీ. అప్పట్లో ఎన్ని షోస్ కూడా లేదు. ఒక హాఫ్ అన్ అవర్ టీవీ చూస్తేనే తాతగారు అమ్మమ్మ వాళ్ళు వచ్చేసి అరే కళ్ళు పోతారా టీవీ చూడకు అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసినట్లయితే పుట్టడంతోనే వాళ్ళు మొబైల్స్, ఐప్యాడ్స్, టాబ్లెట్స్ ప్రతి ఒక్కటి యూజ్ చేస్తున్నారు. యాజ్ అ పేరెంట్ డెఫినెట్లీ నాకు అర్థమవుతుంది. మన పిల్లలు అంతా ఇది స్క్రోల్ చేస్తూ ఉన్నా లేకపోతే వాళ్ళ యాప్స్ ఓపెన్ చేసి ఎక్స్ప్లోర్ చేస్తున్నా మనకేమంటే వి ఫీల్ సో ఎక్సైటెడ్ బికాస్ మనం అట్లాంటిది ఎప్పుడు చేయలేదు. ఆ ఏజ్లో మనకి అంత తెలియదు కూడా. బట్ ఆన్ ది కాంట్రరీ మనం చూసినట్లయితే ఈ మొబైల్స్ వాడడం వల్ల చాలా ఎక్కువ బ్యాడ్ ప్రభావమే ఉందని చెప్పుకోవచ్చు. మీరు చూసినట్లయితే టీవీ ఎప్పుడు దూరంగా ఉంటుంది. టీవీ చూస్తే కళ్ళు పోవు, కానీ మొబైల్ చూస్తే డెఫినెట్లీ కళ్ళు పోతాయి. నిజంగా కళ్ళు పోతాయా అని అడిగితే కళ్ళు పోతాయి అంటే స్పష్టంగా ఉన్న చూపు మసగ్గా అయినా కూడా ఇట్స్ ఆల్మోస్ట్ ఎఫెక్ట్ అయినట్టే కదా. సో ఎందుకు స్క్రీన్ వల్ల కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి అనే క్వశ్చన్ అగైన్ మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు మనం దూరంగా ఉన్నవి చూసినట్లయితే మన కళ్ళు ఎప్పుడు నేరుగా చూస్తూ ఉంటాయి. అదే మనం దగ్గర ఉన్న వస్తువులు చూస్తున్నప్పుడు అయితే మొబైల్ ఫోన్ కానీ ఇది కానీ మన కంట్లోని సిలియరీ మజిల్స్ పైన స్ట్రెయిన్ అనేది పడుతుంది అనమాట. ఎంత దగ్గర చూస్తే అంత దూరం చూపు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. బ్లూ రేస్ వల్ల ఇలా ఉంటుందంటారా? మొబైల్స్ లో బ్లూ రేస్ కూడా పార్షియలీ ఎఫెక్ట్ చేస్తుంది, చేయదు అనేది లేదు. బట్ మోర్ దెన్ బ్లూ రేస్ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఎంతైతే పిల్లలు మొబైల్ చూస్తూ ఉంటారో అప్పుడు మీకు ఐసైట్ ఒక్కటే కాదు, వాళ్ళ పైన ఒక ఇమోషనల్, మెంటల్ స్టేటస్ ఎవ్రీథింగ్ ఎఫెక్ట్ అవుతాయి. నేను మీకు సరదాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి. మన పేరెంట్స్, ప్రతి ఒక్కరి పేరెంట్స్, మనం పెరిగే ఇళ్లలో మన పేరెంట్స్ చిన్న 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 చిట్క గొడవలు పడుతూనే ఉంటారు. నాకు ఉన్నప్పుడు ఒక ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో మా అమ్మ నాన్న ఇలా అరుచుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గర నేను పరిగెత్తుకుని ఏడ్చుకుని వెళ్ళిపోయాను. లైక్ ఇఫ్ ఐ హియర్ దెమ్, ఈవెన్ అర్ధరాత్రి అయినా కూడా ఏమన్నా గట్టి గట్టి ఇట్లా గొడవలు అన్నట్టు అరుచుకోవడం అట్లా వినిపిస్తాయి. మీరు ఇప్పుడు చూడండి, నిజంగా పేరెంట్స్ గొడవ పడుతూ ఉన్నా కూడా వాళ్ళ పిల్లడు అలాగే స్క్రీన్ స్క్రోల్ చేసుకుంటూ ఉంటాడే తప్ప వాళ్ళకి అక్కడ ఏం జరుగుతోంది అలా చూసాడు. మళ్ళీ తినిపించడానికి కూడా పిల్లలకి మొబైల్, పేరెంట్స్ కి పేషెన్స్ కూడా తగ్గిపోయింది. సో ఇక్కడ ఆ ఇమోషనల్ కనెక్షన్, బాండింగ్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఎంతసేపటికి చూపు ఒక్కటే కాదు. అగైన్ ఇప్పుడు మీరు చూపు గురించి మాట్లాడినట్టయితే ఇప్పుడు మనందరికీ తెలుసు 18 నుంచి 21 సంవత్సరాలు వచ్చే వరకు మనిషి ఇలా పెరుగుతాడు, ఆ తర్వాత ఇలా పెరుగుతామని చెప్పేసి. సో మనము ఎదిగేటప్పుడు మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ పెరుగుతుంది, అలాగే కన్ను కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే కంటి గుడ్డు పెరగడం అనేది ఉంటుందో అది నార్మల్ సైజ్ కన్నా ఒక 1 mm, ఒక 1 సెంటీమీటర్ కూడా కాదు, ఒక చిన్న 1 mm ఎక్స్ట్రా సైజ్ పెరిగింది అని అంటే వాళ్ళకి సుమారుగా -3 పవర్ అనేది వస్తుంది. అంటే ఆల్మోస్ట్ భూతద్దాల్లా కనిపిస్తుంది. అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ పెద్ద పెద్ద అక్షరాలు కూడా కనిపించవు, బోర్డు మీద అక్షరాలు కూడా మసగ్గా కనిపిస్తాయి. సో ఆ వయసులో వాళ్ళకి అలాంటి పవర్స్ వచ్చినాయి అని అంటే ఒక సపోజ్ ఒక 6 సంవత్సరాల బాబుకో పాపకో అద్దాలు వచ్చినాయి, -2నో -3నో ఉంది. వాళ్ళు పెరుగుతూ ఉండే కొద్ది ఏమవుతుంది అంటే ఐబాల్ సైజు పెరుగుతుంది, ఈ పవర్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో అందుకే మొబైల్స్ ఎప్పుడైతే ఎక్కువ చూస్తామో ఈ పవర్స్ పెరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. మరి చిన్న పిల్లల్లో అంటే ఇనిషియల్ స్టేజ్ లో ఐసైట్ ఉందని ఎట్లా గుర్తించాలి? అంటే దానికి ఏమైనా ట్రీట్మెంట్స్ కానీ ఎట్లా ఇస్తారు మీరు? అగైన్ ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ది క్వశ్చన్, అసలు కంటి పరీక్ష ఎప్పుడు ఫస్ట్ చేయించుకోవాలి అని అంటే నన్ను అడిగితే బేబీ పుట్టగానే ఫస్ట్ చెకప్ చేయించాలి, పుట్టిన వెంటనే. మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్ దీస్ డేస్ దే డూ ఇట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్యాకేజ్, డెలివరీ ప్యాకేజ్ లో. కరెక్ట్. సో ఇవాళ రేపు అన్ని హాస్పిటల్స్ లో వాళ్ళు ప్యాకేజ్ లోనే చేసేస్తున్నారు. బేబీ ఐ స్క్రీనింగ్ అని, ఆర్ఓపి స్క్రీనింగ్ అని చేస్తూ ఉంటారు. అంటే నెలలు నిండక ముందు
పుట్టిన పిల్లల్లోని ఆర్ఓపి స్క్రీనింగ్ అంటాం, రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ. అంతే, కంటి నరం ఫుల్ గా పెరిగిందా, ఎందుకంటే వాళ్ళు 9 నెలలు నిండకుండానే పుట్టారు. సో పుట్టేస్తున్నారు. వాళ్ళ కంటి నరం ఎలా ఉంది, అది స్టేటస్ అంతా చూసేదానికి చెకప్ చేస్తూ ఉంటారు. ఆ అలాగే మనం ఎనీ బేబీ, నెలలు నిండిన బేబీ అయినా, నెలలు అంటే నిండక ముందు పుట్టిన బేబీ అయినా, ఎవరైనా డెలివరీ అయిన వెంటనే మనం ఫస్ట్ ఐ చెకప్ అనేది చేయించాలి. ఈ ఫస్ట్ ఐ చెకప్ లో ఏం చేస్తారు అని అంటే, మరి బేబీస్ చదవరు కదా సార్, ఎలా తెలుస్తుంది వాళ్ళకి పవర్ ఉందా లేదా, లేకపోతే వాళ్ళకి ప్రాబ్లం ఉందా లేదా? మోస్ట్ ఆఫ్ ది టైం పుట్టిన పసిపిల్లలు ఏం నోటీస్ చేస్తామంటే, వాళ్ళకి పుట్టిన వెంటనే నీటి కాసులు, అంటే గ్లాకోమా, కంజనైటల్ గ్లాకోమా అంటాం, లేకపోతే క్యాటరాక్ట్, శుక్లాలు, పుట్టిన పిల్లల్లో శుక్లాలు వచ్చే అవకాశం ఉంటుంది. మ్యాన్ రికం పెళ్లిల్లో కానివ్వండి, రకరకాల రీజన్స్ వల్ల అవ్వచ్చు. కంటి క్యాన్సర్. సో మనం కంటి క్యాన్సర్ ని కూడా పుట్టిన వెంటనే ఐడెంటిఫై చేయగలుగుతాం పిల్లల్లో. అది కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే ఎర్లీ ట్రీట్మెంట్ లో చాలా మనం బెనిఫిట్ చేయగలుగుతాం పేషెంట్స్ కానీ, లేకపోతే వాళ్ళ పిల్లలకి కానీ. సో పుట్టిన వెంటనే కంటి పరీక్ష అనేది ఇలాంటి మేజర్ కండిషన్స్ పికప్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. కొన్నిసార్లు మెల్లకన్ను అండ్ అద్దాల నంబర్ లాంటి పవర్స్ ని కూడా మనం పికప్ చేయడం జరుగుతుంది. బట్ ఎస్, ఇమీడియట్ న్యూ బోర్న్ బేబీస్ లో అలా చేస్తాం. ఆ తర్వాత కాన్సిక్వెంట్లీ మనం వాళ్ళు ఎదిగే కొద్దీ ఎవ్రీ ఇయర్లీ చెకప్ చేయిస్తూ ఉండాలి. ఎందుకంటే వన్ ఆఫ్టర్ అదర్ ఇయర్ వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ కానీ, లేకపోతే వాళ్ళ స్క్రీన్ టైం కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఎదగడంలో పేరెంట్స్ నుంచి హెరిడిటరీగా వచ్చే పవరో, లేకపోతే అదర్ రీజన్స్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, అలర్జీస్ వల్ల వచ్చే పవర్స్ చేంజెస్, ఇవన్నీ మనం మానిటర్ చేయగలం. అన్ఫార్చునేట్లీ మీరు నోటీస్ చేసినట్లయితే, ఎవరికైనా సపోజ్ మనకు పంటి నొప్పి వచ్చింది అనుకోండి, మనం ఆఫీసు ఎక్కడున్నా కూడా పరిగెత్తుకొని వెళ్ళిపోతాం ఫస్ట్. ఎందుకంటే అది పెయిన్ తెలుస్తుంది ఆ మనకి. నొప్పి మనం తట్టుకోలేము. Yes. అలాగే చెవు పోటు వచ్చింది అనుకోండి, ఫస్ట్ డాక్టర్ని ఎత్తుకొని వెళ్ళిపోతాం, అవును. ఎంత అర్జెంట్ పని ఉన్నా కూడా, రైట్? Yes. కానీ కంటికి నొప్పి అనేది వెరీ రేర్ కేసెస్ లో వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం కంటి రిలేటెడ్ సమస్యలు, లేకపోతే కంటి రిలేటెడ్ ఏమన్నా జబ్బుల్లో పెయిన్ అనేది వెరీ రేర్ కండిషన్స్ లో వస్తుంది. లెట్స్ ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది, కంట్లో ఇసుకబడ్డట్టు ఉంటుంది, వాళ్ళు పరిగెత్తుకొని వస్తారు, చూపించుకుంటారు, వెళ్ళిపోతారు. అవును. చాలా మటుకు అలర్జీస్ లో అసలు అంత సిమ్టమేటిక్ ఉండరు. రెడ్నెస్ ఉంటుంది, కొంతమంది ఐ Eye వాష్ drops చేసుకుంటారు, వాడుతూ ఏదో ఉంటారు. ఫార్మసీలోకి వెళ్ళి ఓవర్ ద కౌంటర్ డ్రాప్స్ Yes. కొనేసుకొని వాడుకుంటారు. తెలియక అలా డిఫరెంట్ మేనేజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఐ ఇస్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ ఆర్గన్ అని నాకు అనిపిస్తుంది. కానీ చెప్పేదానికి మట్టుకి మనం ఏం చెప్తాం, నయనం ప్రధానం, కళ్ళు ఉంటేనే మిగతా ఏదన్నా పని చేస్తుంది, అది ఇది అని చెప్తూ ఉంటాం. Yes. సో ఐ బిలీవ్ ఈ ఇయర్లీ యాన్యువల్ స్క్రీనింగ్, అది పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్న పిల్లలు కానివ్వండి, ఏజ్ అనే స్పెసిఫిక్ ఇంత ఏజ్ లో చూపించాలి, ఈ వయసులో చేయించాలి అనేది అంటే లేకుండా ఎవ్రీ ఇయర్ కంపల్సరీ చేయించాలంటారు. చేయించుకుంటే మేలు, Mm. డెఫినెట్లీ బెటర్. చేయించుకోవడం వల్ల మనం చాలా రకాల కండిషన్స్ ని ఐడెంటిఫై చేయగలుగుతాం. ఎస్పెషల్లీ పిల్లల్లో మనకి మెల్లకన్నులు కానీ, లేకపోతే పవర్స్, రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటాం, పవర్స్ కానీ, ఇట్లాంటి పవర్స్ అన్ని అంత ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే వాళ్ళ కంటిని అంత బెటర్ గా మనము ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతాం, కంటి చూపు. మనం ఐ డ్రాప్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నిజంగానే ఫార్మసీకి వెళ్ళి ఐ డ్రాప్స్ తెచ్చి వేసుకుంటుంటారు. ఇలా ఇన్ఫెక్షన్ వచ్చింది, ఐ రెడ్ గా అయిందని చెప్పేసి, అది ఎంతవరకు సేఫ్, అట్లా వాడొచ్చా? అగైన్ ఎంతవరకు సేఫ్ అంటే, ఇప్పుడు సపోజ్ కంట్లో నలకబడింది, లేకపోతే కళ్ళు అలా బరగ్గా గుచ్చుకుంటూ ఉన్నది, అట్లా ఇట్లా అంటే ఓవర్ ది కౌంటర్ వెళ్ళి లూబ్రికేటింగ్ డ్రాప్, ఇట్స్ మోస్ట్ లైక్ ఒక మనం మాయిశ్చరైజింగ్ రాసుకుంటాం, వాజ్లిన్ బాడీ లోషన్, అట్లాంటి డ్రాప్స్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ బయింగ్, దెర్ ఇస్ నో హార్మ్. కానీ చాలా మట్టుకు ఏమవుతుంది అంటే, నేను నోటీస్ చేసింది మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ లోని కానీ, నా ఫ్రెండ్స్ కానీ, మేము చూసింది, వాళ్ళు ఫార్మసీకి వెళ్ళిపోయి ఇలా కళ్ళు గుచ్చుకుంటున్నాయి, లేకపోతే కళ్ళు ఎర్రగా అయిపోయినాయి అంటే వాళ్ళకి స్టెరాయిడ్ మందులు ఇచ్చిన వాళ్ళని చూసాను నేను. తర్వాత యాంటీబయాటిక్స్, ఓవర్ ద కౌంటర్ చాలా అట్లా జరుగుతూ ఉంటుంది. ఇంకా మీరు రిమోట్ విలేజెస్ అట్లా వెళ్ళిపోయినట్లయితే ఎస్, ఇది కంటి చూపు చాలా పోయిన కేసెస్ కూడా వచ్చాయి ఐ డ్రాప్స్ వేసుకోవడం వల్ల. ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే మనము బాడీలో ఒక మనిషికి స్టెరాయిడ్ ఇవ్వాలంటేనే అసలు కండిషన్ ఏంటి ఏంటి అని డాక్టర్స్ చాలా థింగ్స్ చూసి ఇస్తారు. అట్లాంటిది ఓవర్ ద కౌంటర్ స్టెరాయిడ్ తీసుకొని వాళ్ళు వాడినప్పుడు ఆ మినిట్ లో అది తగ్గిందా లేదా అనేది మనం పక్కన పెట్టినట్లయితే, తర్వాత ఆ స్టెరాయిడ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సో ఇవన్నీ చాలా మటుకి అర్థం కాదు, ఆ మినిట్ డ్రాప్ వేసుకోగానే బెటర్ గా ఉందా లేదా అనేది చూస్తారు తప్ప.
ఇప్పుడు ఐ డ్రాప్స్ మనం బై చేసినప్పుడు మనకు ఒక బాటిల్ వస్తూ ఉంటుంది. అది మ్మ్. మనం 1 వీక్ యూజ్ చేస్తాం, అది అలా ఉంచేస్తాము. సో అది నెక్స్ట్ మంత్ కన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ రీయూజ్ చేయొచ్చా అని చాలా మందిలో ఈ డౌట్ ఉంది, అందుకే కరెక్ట్. అడుగుతున్నా. ఐడియల్లీ ఏమంటే ఒక్కసారి ఒక ఐ డ్రాప్ బాటిల్ వయల్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని విత్ ఇన్ ద 1 మంత్ మనం లూబ్రికేటింగ్ డ్రాప్స్ అయితే మ్మ్. ఆ 1 మంత్ లోపు మధ్యలో గ్యాప్ ఇచ్చిన ఒక 1 వీక్ వేసుకోలేదు, తర్వాత మళ్ళీ వేసుకున్నాం, అట్లా వేసుకోవచ్చు. బట్ వేరాజ్ అదర్ డ్రాప్స్ లైక్ యాంటీబయాటిక్స్ లేకపోతే మీకు ఎప్పుడైనా డాక్టర్ స్టెరాయిడ్స్ ఇంకేమైనా అదర్ డ్రాప్స్ పెట్టారు, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇచ్చారు, అవి ఇంట్లో ఉన్నాయి, అవి వేసుకోకూడదు. అది వాళ్ళు ఎంత టైం అయితే చెప్పారో ఆ టైం పీరియడ్ వరకు వేసుకుని ఆ తర్వాత అవి ఇమీడియట్ గా డిస్కార్డ్ చేయాలి. ఏదైతే లూబ్రికెంట్ డ్రాప్ గ్రీన్ కలర్ బాటిల్లో ఉంటుంది యూజువల్లీ, ఆ బాటిల్ మీకు చెప్పిస్తారు ఇది లూబ్రికెంట్ డ్రాప్, ఇది కళ్ళు గుచ్చుకోకుండా తేమగా ఉంచేదానికి ఇస్తానని. దట్ బాటిల్ యాజ్ లాంగ్ యాజ్ ఓపెన్ చేసిన తర్వాత 1 మంత్ లోపు మనం వాడుకోవచ్చు. కొంతమందిలో మనం మెల్లకన్ను చూస్తూ ఉంటాము, అంటే ఆ మెల్లకన్ను వల్ల వాళ్ళు కొంచెం నేను అందంలో కొంచెం తగ్గాను అని ఇట్లా కొంతమంది ఫీల్ అవుతుంటారు. సో అట్లాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏదైనా ఉందా, సర్జరీ లాస్ట్ ఆప్షనా, ఎలా ఉంటుంది? యా, సో మెల్లకన్ను అగైన్ మనము మెల్లకన్ను ఎందుకు వచ్చింది అనేది ఐడెంటిఫై చేయగలగాలి. మ్మ్. మెల్లకన్ను రకరకాల కారణాల వల్ల వస్తుంది. ఎవరికన్నా దెబ్బ తగలడం వల్ల మెల్లకన్ను రావచ్చు, కంట్లో ఏదన్నా ట్యూమర్ అంటే కంటి వెనక భాగంలో లేదంటే ఇంకేదైనా భాగంలో ఒక ట్యూమర్ ఉండడం వల్ల ఆ ట్యూమర్ కూర్చున్నప్పుడు ఏమవుతుంది మనకి బేసికలీ మెల్లకన్ను అంటే ఏమంటే ఇప్పుడు ఇది కన్ను గుడ్డు అనుకోండి, ఇప్పుడు ఈ ప్రతి గుడ్డు కార్నర్ లో మనకి మజిల్స్ అనే అటాచ్ అయి ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం కిందకి చూడాలి అంటే ఈ మజిల్ కిందకి లాగుతా ఉంది, పైకి చూడాలంటే ఈ పైన మజిల్ లాగుతా ఉంది, ఈ పక్క. సో మజిల్స్ అనేవి మనకి మూమెంట్స్ కి హెల్ప్ అవుతా ఉంది. Okay. లెట్స్ ఇక్కడ ఒక ట్యూమర్ కూర్చొని ఉంది అని అంటే ఇప్పుడు ఇక్కడ రెస్ట్రిక్షన్ ఉంది, సో Yes. దట్స్ వి కాల్ ఇట్ లిమిటేషన్. Mm. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఈ ట్యూమర్ పెరిగే కొద్దీ ఈ కన్ను ఇటు పక్కకు తిరిగిపోతుంది, సో మెల్లకన్ను. సో ఇది ట్యూమర్ వల్ల వచ్చిన మెల్లకన్నా, దెబ్బ తగలడం వల్ల వచ్చిన మెల్లకన్నా, లేకపోతే ఇందాక నేను మీకు చెప్పినట్టు పిల్లల్లో ఎవరికన్నా మెల్లకన్ను కనిపించిందంటే ఫస్ట్ వాళ్ళని ఐ డాక్టర్ దగ్గర తీసుకెళ్లి చెకప్ చేయించండి. ఎందుకంటే మనకి ఎప్పుడైతే కంట్లో హై పవర్స్ ఉంటాయో, అన్కరెక్టెడ్ అంటే అద్దాలు పెట్టలేదు వాళ్ళకి Mhm. పవర్స్ ఉన్నాయి కానీ వాళ్ళకి తెలియలేదు, ఎప్పుడు కంటి పరీక్ష చేయించుకోలేదు, ఇప్పటికీ కూడా చాలా మంది మెల్లకన్ను ఉందంటే అదృష్టంగానో లేకపోతే Yes. పర్వాలేదులే ఉందిలే వాళ్ళ నాన్నకు కూడా Yes. ఉంది వాళ్ళకి కూడా ఉంది అవును. ఫ్యామిలీలో వీళ్ళకి కూడా ఉందని వదిలేసే వాళ్ళు ఉన్నారు. సో ఎప్పుడైతే ఈ మెల్లకన్ను ఒకవేళ పవర్ వల్ల వచ్చింది అనేది ఐడెంటిఫై చేయగలుగుతామో, అద్దాలు పెడితే మెల్లకన్ను తగ్గిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. Mm. Okay. అద్దాల నంబర్ ఉంది, Mm. ఎప్పుడైతే మనం అద్దాలు పెడతామో అప్పుడు మెల్లకన్ను తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది, Okay. అప్పుడు సర్జరీ అవసరం లేదు. ఎప్పుడైతే మనకి ఇట్లా నేను మీకు ఇందాక చెప్పిన ట్యూమర్ వల్లనో లేకపోతే ఇంకొక కారణం వల్లనో మెల్లకన్ను వచ్చిందంటే దాన్ని ట్రీట్ చేసినప్పుడు మెల్లకన్ను తగ్గిపోతుంది, అప్పుడు సర్జికల్ ఇంటర్వెన్షన్, మజిల్ రిలేటెడ్ ఇష్యూస్ లేకపోతే ఇంకా అదర్ కారణాలు ఉంటే అప్పుడు ఆపరేట్ చేసేసినప్పుడు ఆటోమేటిక్ గా మెల్లకన్ను బై తగ్గిపోతుంది. బర్త్ కూడా మెల్లకన్ను వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా పిల్లల్లో? బై బర్త్ కూడా మెల్లకన్ను మెల్లకన్ను వచ్చే యా ఛాన్సెస్ యా. ఉన్నాయా? సో వాళ్ళకి నేను మీకు చెప్పినట్టు అగైన్ మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు, కాకపోతే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అద్దాల నంబర్ ఉండి అసలు మెల్లకన్ను ఎందుకు వస్తుంది అద్దాల నంబర్ వల్ల, అద్దాల నంబర్ కి మెల్లకన్నుకి సంబంధం ఏంటి అని అంటే నార్మల్ గా మనం చూసినప్పుడు ఈ కంట్లో నుంచి నాకు మీరు కనిపిస్తున్నారు, ఈ కంట్లో నుంచి నాకు మీరు కనిపిస్తున్నారు, మరి 2 కళ్ళు తెరిచినప్పుడు ఒక్క మీరే ఎందుకు కనిపిస్తున్నారు, 2 ఇమేజెస్ కనిపించాలి కదా. ఐ కెన్ అవును. సీ బోత్ హ్యాండ్స్, ఐ కెన్ సీ బోత్ లెగ్స్, కానీ 2 కళ్ళు ఇమేజెస్ చూసినప్పుడు ఎందుకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది మనిషికి, ఎందుకంటే ఈ కంట్లో నుంచి ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ కి, ఈ కంట్లో నుంచి ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ కి వెళ్ళి బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఈ 2 ఇమేజెస్ ని ఫ్యూజ్ చేస్తుంది. ఓకే. సో అందుకే 2 కళ్ళు ఉన్న వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది అండ్ వాళ్ళకి 3 డైమెన్షనల్ విజన్ ఉంటుంది, వాళ్ళకి డెప్త్ పర్సెప్షన్ బెటర్గా ఉంటుంది, లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మీకు 2 కళ్ళు ఉందో ఈ 2 కళ్ళు ఒక ఇమేజ్ ఫామ్ చేసి క్లియర్ గా చూపిస్తుంది. ఓకే. ఇప్పుడు బ్రెయిన్ ఏం చెప్తుంది అని అంటే 2 కళ్ళకి చెప్తుంది నాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ పంపిస్తావో 2 కంట్లో స్పష్టమైన ఇన్ఫర్మేషన్ పంపిస్తే అది ఫ్యూజ్ చేయగలుగుతుంది, ఓకే. 2 కంట్లో మసక అనేది కనిపిస్తే అది ఫ్యూజ్ చేయగలుగుతుంది, 2 Mhm. ఫ్యూజ్ చేసి మసక ఇమేజ్ చూపిస్తుంది, ఓకే. లేదంటే 2 ఫ్యూజ్ చేసి క్లియర్ ఇమేజ్ చూపిస్తుంది. కానీ ఒక క్లియర్ ఇమేజ్ ఒక మసక. కంట్లో మసక ఇమేజ్ ఉన్నప్పుడు బ్రెయిన్ దాన్ని ఫ్యూజ్ చేయలేదు. ఓ, సో బ్రెయిన్ అప్పుడు ఏం చేస్తుంది అంటే సరే నాకు ఏదైతే బెటర్ విజన్ ఉందో అంటే ఏ కంట్లో అయితే మంచిగా చూపు కనిపిస్తుందో నేను ఆ కంట్లో నుంచి చూస్తాను అని బ్రెయిన్ ఆ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేస్తుంది. ఓకే. అంటే అప్పుడు ఈ కన్ను ఫంక్షన్ చేయట్లేదా అంటే చేయట్లేదు అని కాదు,
దీన్నే మీరు వినుండొచ్చు లేజీ ఐ అని చెప్తూ యా ఉంటారు. రీసెంట్లీ మా సో కొలీగ్ కూడా ఒకరు అన్నారు మా బాబుకి లేజీ అయి ఉంది అని కరెక్ట్. చెప్పేసి. సో లేజీ ఐ ఇస్ నథింగ్ బట్ ఎప్పుడైతే చూపు స్పష్టతలో తేడా ఉందో, బ్రెయిన్ 2 కంట్లో నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా బెటర్ ఐలో నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుందో, అప్పుడు ఇంకొక కన్ను నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవట్లేదు. సో సో అప్పుడు దీన్ని లేజీ ఐ అంటున్నాం. మరి లేజీ ఐకి ఏదైనా ట్రీట్మెంట్ ఉందా? ఎస్. సో ఇక్కడ అగైన్ మనకి ఎంత పవర్ ఉంది ఈ విజన్ కరెక్షన్ చేయడానికి, ఈ వీక్ ఐలో ఉన్న చూపు మసగ్గా ఉన్న కంటి చూపుని కరెక్ట్ చేయడానికి అద్దాలు కావాలా, లేకపోతే కాంటాక్ట్ లెన్స్ పెట్టాలా, ఎంత పవర్ ఉంది అనేది చేసి బెస్ట్ కరెక్షన్ చేయగలగాలి. చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా 6/6 ఆర్ 20/20 అనే లైన్ వరకు వాళ్ళు చదవలేకున్నారు అని అంటే అప్పుడు వయసు బట్టి ప్యాచింగ్ థెరపీ అని, లేకపోతే మనకి విజన్ థెరపీలో ఐ ఎక్సర్సైజెస్ అని ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఎస్, దీనివల్ల డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. రైట్ ఏజ్, మనం రైట్ ఏజ్లో ఐడెంటిఫై చేసి కరెక్ట్ మెథడ్లో వాళ్ళని గనక మనము స్టెప్ బై స్టెప్ ట్రీట్ చేయగలిగితే డెఫినెట్లీ దెర్ విల్ బి గ్రేట్ ఇంప్రూవ్మెంట్. ఓకే. ఈ మధ్య కాలంలో కాంట్రాక్ట్ లెన్స్ అని వింటూ ఉన్నాము. సో దాన్ని అంటే ఎలా ఏఐకి ఎలా సూటబుల్ అనేది ఎలా డిసైడ్ చేస్తారు? సో కాంటాక్ట్ లెన్సెస్ మీరు చూసినట్లయితే ఇండియాలో చాలా తక్కువ మార్కెట్ కాంటాక్ట్ లెన్సెస్కి. మన దగ్గర అంతా ఇప్పుడు అయితే లేజర్ సర్జరీస్ చేయించుకుంటారు, లేకపోతే అద్దాలకి అలాగే అలవాటు అయిపోయి ఉంటారు. కాంటాక్ట్ లెన్సెస్లో చాలా మిత్స్ ఉన్నాయి. అంటే ఆ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటే ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి, కళ్ళు పోతాయి, అది ఇది అని చెప్తూ అంటే ఉంటారు. రోజు మార్చుకోవాల్సి వస్తుంది కదా. అగైన్ ఇఫ్ అన్ లైటర్ నోట్ నేను చెప్పాలి అంటే దట్స్ బికాస్ ఆఫ్ లేజినెస్. ఓకే. ఇప్పుడు యూ వాంట్ టు లుక్ గుడ్, మంచిగా వాచ్ పెట్టుకున్నాం, బట్టలు వేసుకున్నాం, డ్రెస్. సో ఇట్స్ అన్ ఎక్స్ట్రా ఎఫర్ట్ అంతే. ఒక 10 నిమిషాలు మనం అద్దాలు తీసేసి కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవాలి అని అంటే యూ పుట్టింగ్ అన్ ఎక్స్ట్రా ఎఫర్ట్ అంతే. ఒక 10 minutes వాషింగ్ హ్యాండ్స్, లెన్స్ తీసుకొని పెట్టుకున్నారు, క్లియర్ గా కనిపిస్తుంది. కాంటాక్ట్ లెన్సెస్ లో హైజీన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. అసలు అగైన్ మీరు అన్నట్టు దానికి ఒక టైం తీసుకొని పెట్టాలి కదా అంటే ఎస్ అఫ్ కోర్స్. ఇప్పుడు మేకప్ వేసుకోవాలి, బాగా కనిపించాలి అంటే టైం తీసుకోవాలి. సో ఇట్ ఆల్ డిపెండ్స్. సో డెఫినెట్లీ. సో అది కాంటాక్ట్ లెన్స్ మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళకి ఎట్లాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? దానిలో మోస్ట్లీ మీరు కాంటాక్ట్ లెన్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మీ నియరెస్ట్ ఐ హాస్పిటల్లో ఐ ఎక్స్పర్ట్ స్పెషలిస్ట్ నో కలిస్తే వాళ్ళు మీకు చెప్తారు ఎలాంటి లెన్స్ సూటబుల్. మీరు చూసినట్లయితే రీసెంట్లీ వన్ ఆఫ్ ద సెలబ్రిటీ కూడా ఫ్యాషన్ వాక్ లో తను 2 కళ్ళకి కాంటాక్ట్ లెన్సెస్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది అని చూపించారు. అప్పుడు చాలా మీడియాలో కూడా ఇదైంది, కాంటాక్ట్ లెన్సెస్ వల్ల ఇన్ఫెక్షన్ అని. ఈ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు వస్తాయి అని అంటే పోర్ హైజీన్ ఉన్నప్పుడు, లేదు అని అంటే వెరీ లో కాస్ట్ కాంటాక్ట్ లెన్సెస్ అంటే 100 రూపాయలకి కూడా కాంటాక్ట్ లెన్సెస్ దొరుకుతాయి, 2-3 వేలకు కూడా కాంటాక్ట్ లెన్సెస్ దొరుకుతాయి. 2-3 వేలు కాంటాక్ట్ లెన్సెస్ కి 100 రూపాయల కాంటాక్ట్ లెన్సెస్ కి తేడా ఏముంటుంది అని అంటే, ఇప్పుడు మేము కోవిడ్ లో చూసినట్లయితే మనం అందరం మాస్క్ పెట్టుకున్నాం. మాస్క్ పెట్టుకుని అలా కూర్చుంటే ఏమవుతుంది? ఇప్పటికీ మాస్క్ పెట్టుకున్న దానికి తేడా ఏముంటుంది? గాలి. కరెక్ట్. సో మనము కళ్ళు తెరిచినా కళ్ళు మూసుకున్నా కంటికి ఆక్సిజన్ సప్లై అనేది ఉంది నల్లగుడ్డుకి. సో ఇప్పుడు కంటి మీద ఒక లెన్స్ పెట్టినప్పుడు మరి ఆ లెన్స్ లో నుంచి మనకు ఆక్సిజన్ రావాలి కదా. సో ఆక్సిజన్ రావాలి అంటే ఆ లెన్స్ ఎంత ఆక్సిజన్ ని ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది అనేది ఇంపార్టెంట్. సో లో కాస్ట్ లెన్సెస్ లో ఈ ఆక్సిజన్ పర్మియబిలిటీ అంటే ఆక్సిజన్ ని పంపే లక్షణం కానీ వాటర్ కంటెంట్ చెప్తాం. ఈ తేమగా అంటే లెన్స్ పెట్టుకున్నాక మన కళ్ళు మంటలు రాకుండా గుచ్చుకున్నట్టు కాకుండా చాలా కంఫర్టబుల్ గా ఉండాలి. సో ఈ వాటర్ పర్మియబిలిటీ కానీ మనకి బెటర్ బ్రాండ్స్ లోనే ఉంటాయి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ బ్రాండ్స్ ఇన్ ద మార్కెట్. ఆ లెన్సెస్ అందుకే సేఫర్. దే డూ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చర్ దీస్ లెన్సెస్. అందుకే దే ఆర్ లిటిల్ ఎక్స్పెన్సివ్. బట్ అగైన్ మనం దాన్ని స్ప్లిట్ వైజ్ కౌంట్ చేసుకుంటే డేకి లో కాస్టే పడుతుంది. ఇవేమంటే 100 రూపీస్ యూజ్ అండ్ త్రో అని దొరుకుతాయి, కానీ లైక్ ఐ సెడ్ దానిలో లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఉండడం వల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అదర్వైజ్ మీరు బ్రాండెడ్ లెన్సెస్ లోకి వెళ్ళి పెట్టుకోండి, హైజీన్ మెయింటైన్ చేయండి, మీ ఎక్స్పర్ట్ సజెస్ట్ చేసిన కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొని వాళ్ళు చెప్పినట్టు ఫాలో అవ్వండి. మోస్ట్ లైక్లీ యూ విల్ నెవర్ ఎక్స్పీరియన్స్ ఛాలెంజెస్ ఆర్ ఇష్యూస్ విత్ కాంటాక్ట్ లెన్సెస్. ఈ మధ్య కాలంలో డ్రై ఐస్ అని వింటూ ఉన్నాము, ఎందుకు అవుతుంది అలా? సో కమింగ్ బ్యాక్ టు డ్రైనెస్, డ్రైనెస్ వయస్ వల్ల డ్రైనెస్ వస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా అందరూ డ్రైనెస్ కి మందులు వాడుతా ఉన్నారు, ఐ డ్రాప్స్ అని, లేకపోతే డ్రైనెస్ ఇష్యూస్ అని చాలా మటుకు ప్రాబ్లం ఉంది. సో ఐ వాంట్ టు టేక్ అ లిటిల్ టైం దీన్ని మీకు డీటెయిల్ గా చెప్పడానికి. ఇప్పుడు మన కంట్లో
మన కంటికి ఈ పైన ఒకటి 2 వాటర్ ట్యాంక్స్ ఉంటాయి. ఈ వాటర్ ట్యాంక్స్ ఏం చేస్తాయి అంటే ఈ రెప్పల్కి వాటర్ సప్లై చేస్తూ ఉంటది. సో ప్రతిసారి మనం కన్ను మూసి తెరిచినప్పుడల్లా మన కార్ వైపర్స్ ఏం చేస్తాయి, క్లీన్ చేస్తూ ఉంటాయి విండ్షీల్డ్ ని. ఎప్పుడైతే విండ్షీల్డ్ డర్టీగా ఉంటుందో డ్రైవర్ కెనాట్ సీ క్లియర్లీ, కరెక్ట్? సో కళ్ళు కూడా అంతే, కళ్ళు స్పష్టంగా కనిపించాలి అని అంటే ఎప్పుడు కూడా మన రెప్పలు వాటిని క్లీన్ చేస్తూ పోతూ ఉంటారు. మీకు ఎప్పుడైనా కంట్లో కాటు పెట్టుకున్నప్పుడు కానీ, మేకప్ అప్లై చేసినప్పుడు కానీ, బండి మీద వెళ్తే, సైకిల్ మీద వెళ్తే నలకబడ్డప్పుడు ఫుల్ వాటర్ వచ్చేస్తుంది కదా, అప్పుడు మీరు వాలంటరీగా ఏడవట్లేదు కదా నీళ్ళు ఎందుకు వస్తున్నాయి, బికాస్ బ్రెయిన్ చెప్తుంది అనమాట, ఇదిగో కంట్లో ఏదో నలకొచ్చింది, ఫస్ట్ దాన్ని ఫ్లష్ చేసే బయటికి, నాకు కన్ను ఎప్పుడు నీట్గా ఉండాలి అని బ్రెయిన్ ఆల్వేస్ చెప్తూ ఉంటుంది అనమాట. సో అది నలక బయటికి పోయే వరకు మన కంట్లో నీళ్ళు వస్తాయి, కరెక్ట్? సో ఎప్పుడు మనకి కన్ను ఒక 1 minute లో 72 times బ్లింక్ చేస్తాం, అంటే 72 సార్లు క్లీన్ చేసిపోతా ఉంది. ఇప్పుడు సపోజ్ లైక్ మీరు యాంకరింగ్ చేస్తూ ఉంటారు, నేను మీ స్క్రీన్ టైం అడిగితే ఒక 3 to 4 hours ఇన్ a day అనుకోవచ్చు. లెట్స్ సే సంబడి ఎల్స్ ఇస్ అ సాఫ్ట్వేర్ పర్సన్, వాళ్ళు స్క్రీన్ టైం అడిగితే 6 నుంచి 10 గంటలు అని చెప్తారు. ఇప్పుడు ఎప్పుడైతే మనం స్క్రీన్ చూస్తామో, బీట్ అ బిగ్గర్ స్క్రీన్ ఆర్ స్మాలర్ స్క్రీన్, వాట్ ఎవర్ స్క్రీన్, లేకపోతే ఇప్పుడు నా ఫేవరెట్ మూవీ స్పైడర్ మ్యాన్ ఇప్పుడు మనం వేస్తాం ఇట్లా ఎక్సైట్ అయిపోయి ఐ స్టేర్ చేసి చూస్తాం, కరెక్ట్? ఐ బ్లింక్ ఇస్ ఇన్వాలంటరీ, హార్ట్ బీట్ ఇస్ ఇన్వాలంటరీ. ఇన్వాలంటరీ అంటే మనము మన కంట్రోల్లో లేదు, అది దానంతట అదే ఫంక్షన్ చేస్తుంది, దానికి ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ కొట్టుకోవాలి తెలుసు, ఎలా ఫంక్షన్ చేయాలి తెలుసు. కానీ ఒక సిచ్యువేషన్ లో బీట్ వెన్ యూఆర్ లుకింగ్ ఎట్ అ స్క్రీన్, నేను చెప్పినట్టు సినిమా చూసినప్పుడు కానీ, లేకపోతే ల్యాప్టాప్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చూస్తే దే డూ అ లాట్ ఆఫ్ వర్క్. ఇట్లా ఒక దగ్గరే చూస్తారా లేదు, పైన ఇట్లా ఈమెయిల్ కార్నర్స్ చూడాలి, ఇవి చూడాలి, దే డూ అ లాట్ ఆఫ్ గేజింగ్. ఇదంతా చూస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే బ్లింక్ రేట్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్, 1 నిమిషంలో 10 సార్లు మనం బ్లింక్ చేయలేదు, మిస్ అయిపోయింది అని అంటే గంటకి సుమారుగా 600 సార్లు బ్లింక్ చేయలేదు, మరి రోజుకి రైట్ ఒక 10 గంటలు పని చేస్తే ఒక 6000 సార్లు బ్లింక్ చేయలేదు, అంటే ఒక 6000 times మనం ఒక ప్లాంట్ కి వాటర్ పోయాలి, కానీ దానికి సఫిషియెంట్ వాటర్ రావట్లేదు. సో అదే కదా డ్రైనెస్ అంటే. సో డ్రైనెస్ ఇలా వస్తుంది. సో దీనికి ట్రీట్మెంట్ అంటే డ్రైనెస్ లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి, ఎంత సివియారిటీ ఉంది అనేది అది మీరు అగైన్ చెకప్ చేయించుకున్నప్పుడు మీకు తెలుస్తుంది. బట్ అసలు డ్రైనెస్ మరి మనం ఏం చేయొచ్చు, సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకోవచ్చు అట్లా అని నన్ను అడిగితే, ఎప్పుడన్నా స్క్రీన్ చూస్తున్నప్పుడు ప్రతి 20 నిమిషాలకి ఒకసారి మనము స్క్రీన్ నుంచి బ్రేక్ తీసుకోవాలి. సార్ నేను చాలా జూమ్ మీటింగ్స్ లో ఉంటాను, లేకపోతే నేను మేనేజర్, నేను ఈ పోస్ట్ చేస్తాను ఆ పోస్ట్ చేస్తాను, అసలు నాకు టైమే దొరకదు బ్రేక్ తీసుకోవడానికి అంటే, బ్రేక్ అంటే లేచి కిందకి వెళ్ళి కాఫీ తాగడమో పక్కకి వెళ్ళి మాట్లాడడమో కాదు. నేను లుకింగ్ అట్ అ స్క్రీన్ ఒక 20 సెకండ్లు అట్లా దూరం చూడండి. అగైన్ ఫోన్ చూసుకోవడం అట్లా చేయకూడదు, దూరం చూడాలి. దూరం చూస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ 3 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, మనం స్క్రీన్ చూసేటప్పుడు కళ్ళు దగ్గరగా చూస్తున్నాం, కరెక్ట్? 2, బ్రేక్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ దగ్గర చూసేదానికి మనం బ్రేక్ ఇస్తున్నాం. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం, వెరీ కంఫర్టబుల్. ఇంకా 1 hour కూర్చున్నా ఇబ్బంది లేదు, ప్రాబబ్లీ ఆకలిస్తుంది, అంతకు మించి ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు నేను ఇలా చెయ్యి లిఫ్ట్ చేసి ఒక 10 minutes మాట్లాడితే ఏమవుతుంది, నా చెయ్యి నొప్పి వచ్చేస్తుంది. వై? బికాస్ దిస్ ఇస్ నాట్ ద కంఫర్ట్ జోన్, ఇది రిలాక్స్డ్ పొజిషన్ కాదు బాడీకి. సిమిలర్ గా ఏమవుతుంది అంటే కంటికి రిలాక్స్డ్ పొజిషన్ అంటే ఏంటి అని అంటే 2 కళ్ళు నేరుగా చూస్తున్నప్పుడు ఆల్ మజిల్స్ ఆర్ ఎట్ రిలాక్స్డ్ పొజిషన్, రిలాక్స్డ్ స్టేట్. మీరు ఇలా చూడండి. సో ఒక 6 hours 8 hours తర్వాత ఐ ఫెటిగ్, ఐ స్ట్రెయిన్ ఇదన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. మీరు ఇట్లా మీరు తల తిప్పకుండా ఆ కెమెరా సైడ్ చూస్తుండండి, మీకు ఆల్రెడీ ఇక్కడ కొద్దిగా డిస్కంఫర్ట్ అనిపిస్తూ ఉంటుంది, బికాస్ యువర్ మజిల్స్ ఆర్ ఫంక్షనింగ్. సో ఎప్పుడైతే మనము దగ్గర చూస్తున్నప్పుడు ఒక 20 నిమిషాల తర్వాత 20 సెకండ్ బ్రేక్ తీసుకొని దూరం చూస్తూ ఉంటామో మజిల్స్ అనేవి ఆటోమేటికల్ గా రిలాక్స్ అయ్యి ఐస్ నార్మల్ పొజిషన్ లోకి వస్తుంది. నార్మల్ పొజిషన్ లోకి వచ్చినప్పుడు వీ ఫీల్ అ లిటిల్ కంఫర్టబుల్. దెన్ టేక్ 20 seconds బ్రేక్, దెన్ స్విచ్ బ్యాక్ యువర్ వర్క్, దెన్ యూ కెన్ వర్క్. ఇట్లా చేయడం వల్ల ఒక మజిల్ రిలాక్సేషనే కాదు, మనకి ఐ బ్లింకింగ్ కూడా నార్మల్ అవుతుంది. సో అగైన్ మనకు ఆ డ్రైనెస్ వచ్చే ఛాన్స్ అనేది కూడా కొద్దిగా బెటర్ అవుతుంది. ఈ మధ్య కాలంలో మనం ఆఫీస్లలో చూసినట్లయితే మొత్తం లైట్స్ ఉంటున్నాయి, ఎల్ఈడి లైట్స్. అసలు బయట ఎలా ఉందో కూడా తెలియని సిచ్యువేషన్. సో ఎక్కువ ఎల్ఈడి లైట్స్ చూడడం వల్ల ఐస్ కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా?
బ్రైట్ లైట్ లో వర్క్ చేయడం వల్ల ప్రాబ్లం ఉంటుందా అంటే వెల్, సో ఇట్ డిపెండ్స్. ఇప్పుడు మనకి బ్లూ లైట్ లేకపోతే ఈ ఎల్ఈడి లైట్స్ ఇవన్నీ మన వర్క్ లైఫ్ ఏంటి అనే దాన్ని బట్టి మనం గ్లాసెస్ పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ లైట్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు మీరు చూసినట్లయితే మెజారిటీ ఆఫ్ ది ఫారినర్స్, యూరోపియన్స్ కానీ అటు వెళ్తే వాళ్ళందరూ సన్ గ్లాసెస్ పెట్టుకుంటారు, కానీ చాలా తక్కువ ఇండియన్స్ ఇండియన్స్ సన్ చాలా గ్లాసెస్ తక్కువ. పెట్టుకుంటారు. అవును. అదర్వైజ్ మనం ట్రిప్స్ వెళ్ళినప్పుడు లేకపోతే లగ్జరీ కోసం అట్లా పెట్టుకునే వాళ్ళు ఉంటారు తప్ప మెజారిటీ ఆఫ్ ది ఇండియన్ సన్ గ్లాసెస్ పెట్టుకోరు. కానీ మీరు ఫారిన్ కంట్రీస్ చూస్తే చాలా మంది అద్దాలు పెట్టుకుంటారు. అవును. ఎందుకంటే ఈ నల్లగుడ్డు కలర్ వల్ల కూడా మనం లైట్ సెన్సిటివిటీ ఉంటుంది. సో మనకి ఎంత డార్క్ పిగ్మెంటెడ్ కలర్ ఉంటే మనకి మోస్ట్లీ బ్రౌన్ డార్క్ పిగ్మెంటెడ్ ఉంటుంది. సో ఎంత డార్క్ కలర్ ఉంటే మనం అంత హెల్దీ ఉన్నారు. లైట్ తట్టుకోగలుగుతాము అన్నట్టు ఉంటుంది. అందుకే మనం కొంచెం లైట్ కూడా అంత సెన్సిటివిటీ అనేది ఉండదు. బట్ స్టిల్ అమాంగ్ అస్ ఆల్సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ సెన్సిటివ్ టు లైట్ బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్. సో ఇదన్నీ ఏంటంటే మీ వర్క్ లైఫ్ బట్టి, దెన్ మీ ప్రొఫెషన్ బట్టి, దాన్ని బట్టి యాంకర్స్ ఎక్కువ లైట్స్ స్టూడియోలో ఫుల్ లైట్స్ చూడాల్సి వస్తుంది. అట్లా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఫర్దర్ గా? హెవీ లైట్స్ స్టూడియోలో నాట్ రియల్లీ అండి, ఐ డోంట్ థింక్ సో. ఓకే. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉంటూ ఉంటారు, వాళ్ళకి ఐ ప్రాబ్లమ్స్ అంటే ఎలాంటి ఐ ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికి ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు మీరు? సో డయాబెటీస్ బీపీ షుగర్ అనేది, మీ డయాబెటీస్ గురించి అడిగారు బట్ నేను బీపీ కూడా యాడ్ చేస్తున్నాను. బీపీ షుగర్ వల్ల ప్రాబ్లం ఉంటుందా కంటికి అని అంటే ఉంటుంది, ఉండదా అంటే ఉండదు. బీపీ షుగర్ ఉండడం ఎవరికి ప్రాబ్లం లేదు. ఇవాళ రేపు ఆల్మోస్ట్ నేను 18-25 సంవత్సరాల పిల్లల్లో కూడా చూస్తున్నాను బీపీ షుగర్ పిసిఓడి లేకపోతే థైరాయిడ్ వాటెవర్ ఇట్ ఇస్, వన్ ఆర్ ది అదర్ ఉండడం ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే వాళ్ళు డయాబెటాలజిస్ట్ ని కన్సల్ట్ చేయరో లేకపోతే వాళ్ళు ఒక జనరల్ ఫిజిషియన్ ని కన్సల్ట్ చేయరో, వాళ్ళు చెప్పిన మందులు వేసుకోరో, టైమ్లీ చెకప్స్ చేసుకోరో, అప్పుడు ప్రాబ్లం అన్నమాట. షుగర్, అన్కంట్రోల్డ్ షుగర్ డెఫినెట్లీ చాలా ఐ ప్రాబ్లమ్స్ కి కారణం అవుతుంది. డయాబెటిక్ రెటినోపతి అంటాము, కంట్లో ఇడిమాస్ వచ్చే నరం రిలేటెడ్ వాపు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ చాలా మటుకి ఇండియాలో అవేర్నెస్ లేదు. డయాబెటిక్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే కంట్లో శుక్లం వచ్చింది, క్యాటరాక్ట్ వచ్చింది, ఒక ఏజ్ లో వచ్చింది, సరే వెళ్ళామా ఆపరేషన్ చేయించుకున్నామా, నెక్స్ట్ డే ఇమీడియట్ గా చూపు కనిపించేస్తుంది. లేకపోతే కళ్ళు మసక వచ్చాయి, 40 years వచ్చినాయి, నాకు దగ్గర కనిపించట్లేదు, హాస్పిటల్కి వెళ్ళామా క్లినిక్కి వెళ్ళామా చెకప్ చేసి దగ్గర అద్దాలు ఇచ్చేస్తారు, స్పష్టంగా కనిపిస్తుంది. బట్ ఒకసారి డయాబెటీస్ వల్ల కంటి నరం ఎఫెక్ట్ అవుతే ఆ నరానికి రీప్లేస్మెంట్ లేదు, ఆ నరానికి ట్రీట్మెంట్ లేదు. ఎంత అయితే డ్యామేజ్ కాలేదో ఆ భాగాన్ని మట్టుకే మనము ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయగలుగుతాం తప్ప డ్యామేజ్ అయిన ఏరియాని మనం అసలు రిటర్న్ తీసుకొని రాలేము. సో దీస్ థింగ్స్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్. అన్కంట్రోల్ డయాబెటీస్ ఇస్ డెఫినెట్లీ అన్ అలార్మింగ్ థింగ్ ఫర్ ఐ. ఎప్పుడూ చూపించుకోవాలి. మీరు నన్ను అడిగితే అసలు నేను రోజులో కనీసం ఒక 5-6 400-300 షుగర్స్ ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం. ఐ కీప్ టెలింగ్ ద సేమ్ థింగ్, ఎప్పుడు షుగర్ కంట్రోల్లో ఉంచుకోండి. ఎందుకంటే షుగర్ ఆల్ ఆఫ్ సడన్ మనకి ప్రాబ్లం క్రియేట్ చేయదు, స్లోలీ ఎప్పుడు తెలియదు కూడా. ఇంకొకటి, కంట్లో డయాబెటీస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కి మీరు ఎలా తెలుస్తుంది ప్రాబ్లం వస్తుందా అని అంటే, అది మనకేమి సిమ్టమ్స్ ఇనీషియల్ గా కనిపించదు కంటి నరం ఎఫెక్ట్ అయ్యేటప్పుడు. ఇప్పుడు సపోజ్ నేను మిమ్మల్ని చూస్తున్నాను, నా చూపు పరిధి ఇక్కడి వరకు కనిపిస్తా ఉంది, ఈ పార్ట్ కూడా కనిపిస్తుంది, ఇక్కడ నుంచున్నారు, ఈయన కూడా కనిపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే డయాబెటీస్ కానీ లేకపోతే గ్లాకోమా, ఇందాక మీరు అడిగారు స్టార్టింగ్ లో, గ్లాకోమా కానీ వీటన్నిటిలో ఇనిషియల్ స్టేజెస్ లో అసలు లక్షణాలే ఉండవు. ఎందుకంటే నరం అనేది డామేజ్ అవుతూ ఉన్నప్పుడు, ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, ఇవాళ ఇది కనిపిస్తుంది, రేపు ఈ పార్ట్ కనిపిస్తుందా లేదా అని మనం చెక్ చేసుకుంటామా? అంత అబ్జర్వ్ చేయము కదా, నాట్ రియల్లీ. సో అన్లెస్ యూ సీ ఆర్ కన్సల్ట్ డాక్టర్ ఆర్ ఎ స్పెషలిస్ట్, వాళ్ళు పరీక్ష చేసి మనకు చెప్పగలుగుతారు తప్ప సెల్ఫ్ గా ఎప్పుడు ఈ ప్రాబ్లం ఉంది అనేది తెలియదు.